విశాఖ జిల్లా గోల్కొండ మండలం అప్పన్నదొరపాలెంలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థిని దివ్యశ్రీపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. మృతురాలు నర్సీపట్నంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీదేవిని అడిగి తెలుసుకుందాం. శ్రీదేవి, ఈ దారుణం ఎప్పుడు ఎలా జరిగింది, ఎవరు చేసి ఉంటారని భావిస్తున్నారు? తరంగిణి, ఇది విశాఖలో నిన్న రాత్రి సుమారుగా 9 గంటల ప్రాంతంలో జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే తెల్లవారుజామున ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఇద్దరు కూడాను బయట ఉద్యోగాలకు వెళ్ళిపోవడంతో ఇద్దరు కూడా ఒకరు ఆటో డ్రైవర్ గా పనిచేయడంతోనూ ఇంకో తండ్రి ఆటో డ్రైవర్, అలాగే తల్లి ఏమో ఒక బట్టల షాప్ లో పనిచేస్తుంది. ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఈమె ఒక్కతే ఉంటుంది. నిన్న కాలేజీకి గత 2 రోజుల నుంచి కూడాను ఈ దివ్యశ్రీకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో నిన్న కాలేజీకి వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో అమ్మాయి అప్పన్నదొరపాలెంలోని ఒక జీడి తోటలో వీళ్ళు ఒంటరిగా ఒక నివాసం ఉండడం జరుగుతుంది. ఈ కుటుంబం, దివ్యశ్రీ కుటుంబం. ఈ ఒంటరిగా ఉంటున్నటువంటి సమయంలో మరి జరిగిన ఘటన ఏ విధంగా జరిగిందన్నో తెలియదు, కానీ నిన్న రాత్రి 9 గంటలకు వీళ్ళు తిరిగి వచ్చేటప్పటికి అమ్మాయి ఇంట్లో కనిపించలేదు. అయితే అక్కడే సమీపంలోనే ఒక కుక్క వచ్చి ఏదో తింటున్నట్టుగా తల్లిదండ్రులు గుర్తించారు. దగ్గరికి వెళ్లి చూసేటప్పటికి అప్పటికి ఇంటికి కొద్ది మీటర్ల దూరంలోనే కూతురి అమ్మాయి కనిపించడం, అది కూడా కాలిపోయి ఉన్నట్టుగా కనిపించడంతో గుర్తించడం జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పక్కన ఒక కిరోసిన్ డబ్బా కూడా ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఘటన మీద ఆరా తీస్తున్నారు. అయితే ఇటువంటి వివాదాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏమైనా అమ్మాయికి సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారం కానీ ఇతరత్ర కోణాల్లో కూడా పోలీసులు ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అమ్మాయి మాత్రం ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతుంది. చాలా తెలివైన అమ్మాయి, తల్లిదండ్రులకు ఒక్కతే కుమార్తె అనే విషయం మాత్రం వివరాలు ప్రస్తుతానికి మాత్రం తెలిసింది తరంగిణి. అయితే ఘటనకు గల కారణాలు మాత్రం వివిధ కోణాల్లో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు, దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెట్రోల్ పోసి తగిలిబెట్టినంతటువంటి ఘటన చేసుకోవడం అనేది మాత్రం ఒక దారుణమైనటువంటి విషయంగా మనం భావించవచ్చు. దీనికి గల కారణాలు కూడా వీళ్ళు వెలికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా చాలా ఎటువంటి వివాదాస్పదం లేనటువంటి కుటుంబంగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఘటన గల కారణాలు కాలేజీలో ఏమైనా తగాదాలు ఏమైనా చోటు చేసుకున్నాయా లేదా అన్న విషయాన్ని కూడా వీళ్ళు ఆరా తీస్తున్నారు. తరంగిణి. ఓకే శ్రీదేవి.